1 second. Hi, Aparna. It's not accepting. You should accept our link. I don't know what's the issue. Oh God. Okay, I think we are able to add you. I think it's coming. Yeah, yeah, I think it worked. Yep. Okay, great. Yeah. Yeah. We have this issue with uh, Insta regularly. Just give me Hmm. 1 second. Jashita. Okay, hi Aparna. Hi, So, hi. I yeah, added a fifth step. నేను ఇప్పుడే లేచాను మరి ఘోరంగా చూసే వాళ్ళ ఘోరంగా ఉండకూడదని natural beauty, I would say. అమ్మోయ్ థ్యాంక్ యూ So, హాయ్ Yadmi. Nice hi. to meet you here. Yeah, hi Aparna. And I'm Hi. sorry we did not get a chance to meet. Yeah, So very happy that you were able to join us on such a short notice. my So I'll pleasure. do I'll do a quick introduction. Maybe I'm not up to par, but నేను ఏమైనా మిస్ చేస్తే మీరు యాడ్ చేయండి. So Okay, okay. Aparna is not. One second. I'm very sorry. Yeah. So Aparna is not an influencer, guys. She has it very clearly on her bio. She's an entertainer, which I really love Yes. because everyone influencing everyone. I'll keep my ramble aside, but yeah. So she is a entertainer, and also Chala Mandi must have seen her on Venkatadri Express, she has Yeah. clarified that she's there. And the most important reason why she's here with us to share a lot of gems of wisdom is she is also an entrepreneur, which most of them might not know. And she's running her baking studio. And she does a lot of baking classes. I am not sure if she does online classes. We can get that clarified now. So we can get more details about how that idea bug came in, how she worked on it, and we can take a lot of inspiring lessons. So, Aparna, if I've missed something, please do add. ఏం లేదు అంతే అంతా ఇంకా చెప్పేసే అంత ఏం లేదు ఆల్ That's very humble, down to earth. Okay. కొంచెం సిగ్గు నాకు మొహమాటం So, first baking start చేసారా or well you started entertaining people దాంట్లో నుంచి baking వచ్చిందా? How did they both work together? నేను ఎంటర్టైనింగ్ పీపుల్ అంటే ఇండియాలో ఉన్నప్పుడు నుంచి ఐ హ్యావ్ మై అంటే నేను యాక్ట్ చేశాను మూవీస్ లో మీడియాలో వర్క్ చేశాను సో న్యూస్ రీడర్ గా కూడా చేశాను సో దట్ ఈస్ ఆల్ అదర్ కాయిన్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట అదర్ సైడ్ ఆఫ్ మై లైఫ్ సో బట్ యూఎస్ వచ్చాక ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే 9 to 5 చేసే ఓపిక సీను నాకు లేదు అంటే నా పెద్ద చదివింది కూడా ఎక్కువ లేదు కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది Yeah. Is it okay now? I can be on mute. ఇప్పుడు ఓకే Okay. యా సో మనం చదివిన చదువుకి పెద్దగా ఉద్యోగాలు వచ్చేసే సీన్ కూడా లేదు కాబట్టి అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు 9 to 5 అప్పుడేమైనా కోర్స్ చేస్తే వచ్చుండేదేమో బట్ ఇంట్రెస్ట్ లేదు ఈ దగ్గరలో ఏముంది అవైలబుల్ గా అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో అవెన్ ఉంటుంది కాబట్టి ఓకే వై కాంట్ ఐ ట్రై అని బేకింగ్ స్టార్ట్ చేసా బట్ వెరీ సూన్ నాకు చాలా నచ్చింది ఇది అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దీని నుంచి కెరియర్ చేయొచ్చు నేను ఎంజాయ్ చేస్తున్నా ఇది చేయటం లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని స్టార్ట్ చేసి 2016 లో మేలో మేము ఇక్కడికి వచ్చాం
August 3rd నా బర్త్డేకి ఐ స్టార్టెడ్ ఫాండ్ అండ్ వండర్స్. సో ఆ 3 months చేసి ఓకే ఆన్ ద గో వెళ్దాం, బేసిక్స్ అయితే వస్తున్నాయి కదా అని స్టార్ట్ చేశా. ఓకే. సో చాలా మంది ఫస్ట్ చాలా ఐడియాస్ వస్తే విల్ ఫైనలైజ్ ఓకే ఎక్స్ప్లోర్ చేసి దిస్ దాట్ అండ్ ఫైనలీ దే కమ్ టు వన్ పాయింట్. అండ్ ఆల్సో ఒక ఐడియా ఫైనలైజ్ అయ్యాక దే లైక్ టు గివ్ దట్ టు దేర్ ఫ్రెండ్స్, రిలేటివ్, ఫ్యామిలీ అండ్ గెట్ అ ఫీడ్బ్యాక్. కెన్ ఐ సెల్ దిస్, కెన్ ఐ మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ దిస్? సో మీకు ఆ వాలిడేషన్ ఎలా వచ్చింది? ఆర్ యూ హ్యాడ్ సెల్ఫ్ వాలిడేషన్ దట్ ఐ కెన్ డూ దిస్, ఐమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ప్రోడక్ట్? నేను కాన్ఫిడెంట్ అని చెప్పను గానీ, బట్ నాకేమన్నా అనిపిస్తే చేసేసాక చెప్తాను అనమాట ఇంట్లో కూడా. ఇప్పుడు నాకు ఏమన్నా మటర్ చేయాలనిపిస్తే చేసేసి మటర్ చేస్తాను అని చెప్పే టైప్. సో అసలు నేను అది కరెక్టా కాదా, ఎస్పెషల్లీ కెరియర్ ఆర్ ఇలా ఏమైనా కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు కూర్చునుండి నాకు ఇప్పుడు ఇప్పుడు బట్ దెర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్, రైట్? సో అలాంటి భయం అలా. అండ్ చాలా మంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేసే ముందు దే వాంట్ టు డూ ఇట్, బట్ దే ఆర్ ఆల్సో లైక్ అఫ్రేడ్ దెర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్. సో హౌ డు దే మేక్ దట్ డెసిషన్? డెఫినెట్లీ. అండ్ నేను అదే చెప్తా, ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా ఐ లెట్ దెమ్ దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఐ డెడికేట్ టు సేయింగ్ హౌ టు డూ ద బిజినెస్, హౌ టు స్టార్ట్ ద బిజినెస్. సో ఆల్వేస్ స్టార్ట్ స్లో. అంటే నేను చాలా బేసిక్ ఐటమ్స్ తో స్టార్ట్ చేశాను. అంటే అఫ్ కోర్స్ తర్వాత చాలా ఇన్వెస్ట్ చేశాను మెటీరియల్ కొనడానికి, బట్ చాలా బేసిక్ ఐటమ్స్ తో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాను. అవెన్ రెడీగానే ఉంది. సో బేకింగ్ ట్రేస్ అండ్ కొంచెం డెకరేటివ్ స్టఫ్ తో వీ కెన్ స్టార్ట్. తర్వాత నుంచి దాంట్లో వచ్చే మనీనే వీ కెన్ కీప్ జనరేటింగ్ అండ్ డూయింగ్ ఇట్. సో ఆ డబ్బులతోనే నేను మళ్ళీ అదే ఇన్వెస్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ స్టఫ్ కొన్నా కానీ, బట్ స్టార్టింగ్ అయితే జస్ట్ బేసిక్ స్టఫ్ తోనే స్టార్ట్ చేసా. అండ్ ఎక్కువ అవ్వలేదు కూడా, పాకెట్ మనీ సరిపోయేంతతో స్టార్ట్ చేసేయచ్చు బేకింగ్ అయితే. ఓకే. సో ఈవెన్ బేకింగ్ లో అంటే నేను చూసాను దర్స్ లాట్ ఆఫ్ వేరియేషన్స్, లైక్ నాట్ ఓన్లీ ద కేక్స్, క్రోసాంట్, ఇది అది. సో హౌ డిడ్ యూ ఫిక్స్ యూ వాంటెడ్ టు డూ ఎండ్ టు ఎండ్, ఆర్ దిస్ ఇస్ మై నీష్ అని చెప్పి మీరు ఎలా ఫిక్స్ చేశారు? ఫస్ట్ థింగ్, కేక్ రెసిపీస్ చాలా అవైలబుల్ గా ఉంటాయి, సో ట్రై చేయడానికి ఈజీ. అండ్ వేరాజ్ క్రోసా ఇస్ లైక్ యూ హ్యావ్ టు, అంటే ఇట్స్ అ వెరీ టీడియస్ ప్రాసెస్. యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ టెంపరేచర్, మెషిన్ లేకపోతే చేతులు పడిపోతాయి. ఇట్స్ అ లాంగ్ టీడియస్ ప్రాసెస్. సో నేను ఐ వెంట్ బై విచ్ ఈజ్ ఈజీ టు స్టార్ట్ విత్. అండ్ బేకింగ్ ఇప్పటికీ కేక్ బేకింగ్ ఈజ్ ఓకే, నేను చేస్తా. కొత్త రెసిపీస్ ట్రై చేయడం ఇంట్రెస్ట్, బట్ డెకరేషన్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్ చేంజెస్ ద హోల్ అవుట్కమ్ కదా, లుక్ అంతా. సో డెకరేషన్ బాగా ఎంజాయ్ చేస్తాను నేను, అందుకని కేక్. అండ్ దెన్ నేను బేకింగ్ స్టార్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేశాక కూడా మ్యాక్రోన్స్ ఆర్ మై ఫేవరెట్ అన్నిటికన్నా. అది మ్యాక్రోన్స్ అంటే నేను అలవాటు చేసుకోవడానికి అండ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ మ్యాక్రోన్ ఒక బ్యాచ్ చేయడానికి ఇట్ టుక్ మీ లైక్, నేను 2016 లో బేకింగ్ స్టార్ట్ చేస్తే 2020 డ్యూరింగ్ కోవిడ్ లో ఐ డిడ్ మ్యాక్రోన్స్ అనమాట. ఒక అంటే ఫెయిల్ అవ్వకుండా ఒక ప్రాపర్ బ్యాచ్ ని చేయగలిగా. అండ్ అప్పుడు అగైన్ మ్యాక్రోన్స్ కి ఐ స్పెంట్ లైక్ 6 months. కోవిడ్ లో ఖాళీయే కదా, ఎవ్రీ డే ఒక రెసిపీ. ఐ బాట్ సో మెనీ రెసిపీస్, ఐ ట్రైడ్ ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి రెసిపీ ట్రై చేశాను. ఎవ్రీ డే ఐ యూస్ టు మేక్ వన్ రెసిపీ. అండ్ 6 months తర్వాత ఐ కేమ్ అప్ విత్ మై ఓన్ రెసిపీ ఫర్ ద క్లాసెస్. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫుల్ ప్రూఫ్. లైక్ మ్యాక్రోన్స్ అంటే ఇప్పటికి కూడా ఇంటర్నెట్ లో మీరు రెసిపీస్ చూస్తుంటే చాలా కొంచెం ఇంటిమిడేటింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మీరు ఎగ్స్ బయట ఉంచాలి ఒక 12 to 24 hours, అలా చాలా ఉంటది, చాలా ప్రాసెస్ ఉంటది. వేర్ ఐ వాంట్ టు మేక్ దట్ ప్రాసెస్ వెరీ ఈజీ. సో దట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ రెసిపీ. ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్ అండ్ సో మచ్ ప్రాక్టీస్ ఐ కేమ్ అప్ విత్ దిస్ రెసిపీ. డిస్టర్బెన్స్ చాలా వస్తుంది ఇంకా. Okay, actually, I'm at a cafe. This is how India sounds. We have shut down everything, but when you're answering, I'll mute myself so that I can understand. Yeah. So next thing is also the baking business is a cutthroat business, I would say, because COVID time only lot of bakers started, and even post COVID, I've seen at least there are like 10 out of 20 women who are doing from home because పిల్లలు స్కూల్ దే గెట్ దీస్ కనెక్ట్స్ అండ్ దే వాంట్ టు డూ హోమ్ బేస్డ్ స్టఫ్.
how do you manage that competition and come out and say, this is my own recipe, this is my, like, I've made my own space for this, Anjali? First thing is, don't trust when they say this is my own recipe. There are very negligible percent of bakers who make their own recipe. Max we do is మాకు నెట్ లో ఏదైనా రెసిపీ నచ్చితే మోస్ట్లీ ట్రై చేస్తూనే ఉంటాం కాబట్టి నచ్చితే దాన్ని కొంచెం ట్వీక్ చేస్తాం ఇక్కడ అక్కడ, అంతే తప్పితే అసలు ఓన్ రెసిపీతో బిజినెస్ చేసేవాళ్ళు కష్టం. సో బ్లాగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు దే కమ్ అప్ విత్, బికాస్ దే దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, గెటింగ్ విత్ ఓన్ రెసిపీ అన్నది దేర్ ప్రొఫెషన్. వెరాజ్ కమింగ్ టు కేక్ ఆర్టిస్ట్, ద థింగ్ ఈస్ టేస్ట్. చాలా కేక్స్ వరకు మీరు ప్రాపర్ గా చేస్తే టేస్ట్ అంతా బాగుంటుంది, బట్ అవుట్కమ్ ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఆ ఇది నీ ఓన్ రెసిపీయా, అయితే లుక్ ఎలా ఉన్నా ఐ విల్ బై బికాస్ దిస్ ఇస్ యువర్ ఓన్ రెసిపీ అని ఎవరు కొనరు. లుక్ ఎలా ఉంది, అవుట్కమ్ నువ్వు ఎలా ఇస్తున్నావు, నా థీమ్ కి మ్యాచ్ అయిందా, కేక్ స్టాండ్ అలోన్ అవుతుందా డెకరేషన్ లో, ఇవన్నీ చూస్తారు. సో దట్స్ ద థింగ్. అండ్ ఇంకొకటి స్టాండ్ అలోన్ అంటే, కోవిడ్ టైంలో నేను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్ మూవ్ అయ్యాం. దట్ రియలీ హెల్ప్డ్ మీ బికాస్ sorry, I have to answer this. Kohli King, you are on wrong page. Go to some porn websites and stop making stupid comments here. We are discussing something important, so shut the fuck up and leave. So sorry. So the thing is, what I'm saying, sorry. That's Stupid totally Zappa. okay. If you want to take some water, that's fine. I ఎవడు know. జాయిన్ అవ్వమన్నాడు రా నిన్ను, ఎవడు జాయిన్ అవ్వమన్నాడు? స్టాప్ యువర్ లెక్చర్. దిస్ Yeah. లైవ్ ఈస్ ఫర్ లెక్చరింగ్. ఇంటైను లేకపోతే దుబ్బి. Yeah. సో సో నాకు వచ్చేటప్పటికి, నేను కాలిఫోర్నియాలో స్టార్ట్ చేశాను. మేము ఇండియా నుంచి కాలిఫోర్నియా మూవ్ అయ్యాం. అక్కడ ఐ మేడ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. నాకున్న యూఎస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అక్కడ బేకింగ్ ద్వారా పరిచయం వాళ్ళు, అందరూ బేకర్సే. బట్ నాకు ప్రొఫెషనల్ గా చాలా ప్లస్ అయింది ఏంటంటే, కోవిడ్ టైంలో ఆస్టిన్ కి మూవ్ అవటం. అప్పటికే నాకు కొంచెం నా కేక్స్ కి కొంచెం నేమ్ రావటం సోషల్ మీడియాలో, అదంతా అయ్యింది కాలిఫోర్నియాలో. బట్ వెన్ ఐ మూవ్ టు ఆస్టిన్, నా లీగ్ లో ఇక్కడ ఎవరు లేరు. లైక్ దెర్ ఆర్ గుడ్ బేకర్స్ హియర్ అండ్ ఆల్, బట్ మేము మూవ్ అయ్యేటప్పటికి ఆస్టిన్ ఈస్ వెరీ లేడ్ బ్యాక్ అండ్ చాలా తక్కువ ప్రైజెస్ తో అలా చేస్తున్నారు కేక్స్, బాగా చేసేవాళ్ళు కూడా. Densely populated also. Austin is very densely populated. అంటే నో అప్పుడు చాలా తక్కువ. కాలిఫోర్నియాతో కంపేర్ చేసుకుంటే ఆస్టిన్ ఈజ్ నో వేర్. బట్ కోవిడ్ అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ మూవ్డ్ అండ్ ఇట్ ఈస్ బికమ్ డెన్స్ నవ్, అంటే క్రౌడెడ్ నవ్ కొంచెం. బట్ కాకపోతే నేను వచ్చే టైంకి బేకర్స్ లో ఎక్కువ, ఎస్పెషల్లీ ఇండియన్ దీంట్లో. అండ్ నేను అప్పటికే కాలిఫోర్నియా ఉన్నప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చాయి, లైక్ ఇంటర్నేషనల్ కేక్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల. సో పీపుల్ నో. అండ్ ఆఫ్టర్ మూవింగ్ హియర్, నేను రావటమే ఒక లీగ్ లో వచ్చా. సో ఆ లీగ్ లో ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు కూడా నేను నా అంతటికి నేను నాకు అన్ని మేనేజ్ చేయలేకపోతున్నా అని ఆర్డర్స్ తగ్గించుకుంటున్నా. బట్ ఇప్పటికి కూడా ఐ కెన్ సే ఐ ఆమ్ ద వన్ హూ చార్జెస్ ద మోస్ట్ హైయెస్ట్ ఇక్కడ. సో అందరిలోకి అట్లీస్ట్ మన తెలుగు కమ్యూనిటీలో అయితే నా అంత చార్జ్ చేసే బేకర్స్ ఎవరు. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చాక నేను ఒక గ్రూప్ ఫామ్ చేసి బేకర్స్ అందరినీ యాడ్ చేసి, ఇంత చార్జ్ చేయాలి, మనందరం ఒక బేస్ ప్రైస్ అయితే ఒక ప్రైస్ ఉంచుదాము, వీ హ్యావ్ టు చార్జ్ దిస్ మచ్. అక్కడి నుంచి మీ వర్క్ ని బట్టి, మీ ఎఫిషియన్సీని బట్టి మీరు చార్జ్ చేయండి, బట్ బేస్ ప్రైస్ లెట్స్ కీప్స్, బికాస్ మార్కెట్ డైల్యూట్ అవ్వకూడదు. మనందరం ఒక దీని మీద ఉంటేనే దెన్ వీ కెన్ డూ గుడ్ అని. ఇప్పుడు ఆ గ్రూప్ లో కూడా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నన్ను ఎవరైనా రీచ్ అయ్యి కేక్ కోసం, నేను అప్పుడు అవైలబుల్ గా లేకపోతే ఐ లాస్క్ ఇన్ ద గ్రూప్. అలాగే వేరే వాళ్ళు కూడా, అంటే ఎవరైనా ఫ్రీగా ఉన్నారా, నేను ఖాళీగా లేను, ఇలా ఒక క్లయింట్ అడిగారు అని. సో వీ ఫార్వర్డ్ క్లయింట్ డీటెయిల్స్. సో అంటే మీరు చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈజ్ ఇట్ స్పెసిఫిక్ టు తెలుగు కమ్యూనిటీ, లైక్ దట్ ఈస్ యువర్ క్లయింట్ బేస్, or else and actually Western, like US lo we have lot of bakers, right? Even the US citizens, there are a lot of people.
So then again, you have competition with them, and in terms of price, in terms of quality. So how do you work around all of this? నేను అంటే మేజర్లీ ఇండియన్ కమ్యూనిటీ, నాట్ జస్ట్ తెలుగు కమ్యూనిటీ అని కాదు, మేజర్లీ ఇండియన్ కమ్యూనిటీ. తెలుగు కమ్యూనిటీకి నేను తెలుసు బాగా, బికాస్ ఆఫ్ ద మై రీల్స్ కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివిటీస్ కానివ్వండి, నేను తెలుసు. బట్ కేక్స్ విషయానికి వస్తే ఇండియన్స్ ఆర్ మై మేజర్ క్లయింట్స్. ఇన్ సెట్ దట్ నాకు ఐ మేక్ ఎవ్రీ 2 months ఒకటన్నా ఐ విల్ మేక్ వెడ్డింగ్ కేక్స్ ఫర్ అమెరికన్స్. సో Wow. అమెరికన్స్ కి మోస్ట్లీ వెడ్డింగ్ కేక్స్ చేస్తా. వాళ్ళు దే డోంట్ ప్రిఫర్ మనలాగా కస్టమ్ కేక్స్ ఫర్ బర్త్డేస్. అంటే కొంతమంది Yeah, చేస్తారు wedding కానీ, cakes are more బట్ popular యా with them. Yeah, they don't do much ఎగ్జాక్ట్. birthday cakes. So, and they, because I've been into my cafe business for about maybe 3 years here, 3 years there. So, India lone we find manpower very difficult, and US low manpower is far more difficult than here. So, either as a one person, you can't scale or you can't keep doing limited orders. Eventually, you will have to cater to all the orders. You can't lose your customers. So how did you handle the manpower? Like, did you have any help? నో, ద థింగ్ అదే, దట్స్ వన్ మేజర్ బ్యాక్డ్రాప్ హియర్. సో దాన్ని ఏమంటారు, నేను ఆల్రెడీ ఒక 6 months లాస్ట్ ఇయర్ ఐ బాట్ ఎ కమర్షియల్ స్పేస్. నేను ఒక టీమ్ ని ఫామ్ చేసి, సో దట్ ఐ కెన్ స్కేల్ అప్. అండ్ ఆస్టిన్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ ఇండియన్ స్టోర్స్ కి ఐ ప్రొవైడెడ్, లైక్ I gave pastries and all. Every week I supplied pastries and all. But ఇదే మ్యాన్ పవర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ హియర్. అండ్ 6 months తర్వాత నాకు ఫుల్ స్పాండ్లైటిస్ ఫిలేర్ అయింది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అండ్ మోస్ట్లీ నేను ఇంకేమీ చేయలేకపోతున్నా. మార్నింగ్ 4:30కి లెగిస్తే ఈవినింగ్ 7 దాకా ఐ వాజ్ ఆన్ ఎ రన్. సో ఇంకా వేరే ఏం చేయలేకపోతున్నా, ఫ్యామిలీ టైం ఉండట్లేదు. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని. అందుకని I sold that thing, the commercial space thing. I sold that, and నేను మళ్ళీ back to, I have license for home baking, so ఇంట్లో నుంచే చేస్తున్నా మళ్ళీ కస్టమ్ కేక్స్. యా, యాజ్ యూ సెడ్, స్కేలింగ్ ఇస్ అంటే కొంచెం కష్టం బికాస్ మ్యాన్ పవర్ లేకపోతే. అండ్ నేను 2 పడవల మీద కాలేసా కాబట్టి ఐఎమ్ మేనేజింగ్. Glad that you mentioned about ante sailing in two boats. So next thing vachi ante mostly people say that women are insecure. I don't know as if like men are not insecure. So anyway, అంటే రెసిపీస్ మన దగ్గరే ఉండాలి, క్లాసెస్ మనం ఎవరు చెప్పకూడదు ఇలా ఉంటే, ఐ సా దట్ యుర్ కండక్టింగ్ బేకింగ్ వర్క్ షాప్స్ యాజ్ వెల్. సో హౌ డిడ్ దట్ ఐడియా కమ్ ఇన్? హౌ ఇస్ ఇట్ గోయింగ్? అండ్ where do you find that confidence that I'm confident about my business, I can share this knowledge? మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు నాకు ఆస్టిన్ లో, యుఎస్ లో కాంపిటీషన్ నేనే క్రియేట్ చేస్తున్నాను. డిడ్ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ థాట్స్? యాక్చువల్ గా నాకు లేదు, కానీ నా ఫెలో బేకర్స్, అప్పుడు మేమందరం ఒక టీమ్ గా స్టార్ట్ చేసాం కదా, దే ఆల్ రేజ్ దిస్ అండ్ దే ఆల్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ రూయినింగ్ ద మార్కెట్ అండ్ ఆల్. సో కొంత టైమ్ ఐఎమ్ లైక్, ఓ అంటే నా ఫ్రెండ్సే ఇలా ఫీల్ అవుతున్నారని ఆపేశాను. బట్ లేటర్ డ్యూరింగ్ కోవిడ్ ఐ ఫెల్ట్, నేను చెప్పినా చెప్పకపోయినా స్టార్ట్ చేసేవాళ్ళు చేస్తారు యూట్యూబ్ నాలెడ్జ్ తో. బట్ అట్లీస్ట్ నేను పే తీసుకుని వాళ్ళకి ఎలా ఛార్జ్ చేయాలి, ఛార్జెస్ ఏంటి, ఇవన్నీ చెప్పడం వల్ల అట్లీస్ట్ దే నో ద వాల్యూ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లేటర్ ఐ రియలైజ్డ్, అఫ్ కోర్స్ అంటే నా బిజినెస్ ఇది, ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను చెప్దాం అనుకుని ఎవరో ఫీల్ అవుతున్నారు అంటే, ఎవరో ఇన్సెక్యూరిటీస్ కి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని డిసైడ్ అయ్యి ఐ స్టార్టెడ్. ఇది కూడా కోవిడ్ అప్పుడే, బికాస్ ఆర్డర్స్ ఎవరు సారీ Did you feel insecure? Did you feel insecure that నేను నెవర్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పి? ఓకే. నెవర్ బికాస్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఇన్ మై స్కిల్స్. నా కేక్ ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఆబ్వియస్ గా ఉంటది, బట్ వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ నెవర్ లుక్ బ్యాక్ అండ్ థాట్ దట్ వే. ఆర్ ఇప్పుడైనా సరే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే నన్ను, మై ఫస్ట్ ఆన్సర్ విల్, మై ఫస్ట్ comment will be, my cake starts from this much, so if your budget is within that, we can discuss further. If it's not, I can suggest you someone else. So Yeah. I don't prolong things. And insecure, never, because I always
update my skills. Skill wise I am good, I know that I can do good. సో ఇంకా ఆర్డర్స్ అంటారా, కొంతమందికి బడ్జెట్ ఉంటుంది. మనం మనం ఇప్పుడు బ్రాండ్స్ ని ఎలా సెగ్రిగేట్ చేస్తామో అంతే, కొన్ని బ్రాండ్స్ కి మన దగ్గర బడ్జెట్ ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ కి ఉండదు. ఇప్పుడు నేనే ఒకవేళ నేనే కేక్ కొనుక్కోవాల్సి వస్తుందంటే ఐ నెవర్ స్పెండ్ దట్ మచ్ మనీ ఫర్ ఎ కేక్, నేను చార్జ్ చేసే మనీ. బికాస్ కేక్ ఈజ్ మై లాస్ట్ ప్రయారిటీ. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే చికెన్ బిర్యానీస్ మీద అయితే స్పెండ్ చేస్తా గానీ కేక్ అంటే అంత అవసరం ఉందిలే అనిపిస్తుంది. సో అలా చాలా మందికి, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ప్రిఫరెన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు పే, ఎస్. ఇఫ్ యూ వాంట్ Yeah. ఎ కేక్, యా, యూ, ఐఎమ్ ఆల్ దేర్. Okay. సో So అలా we also do like only brownies, but we don't like have a baker who does that. But we see that there is like desserts lo we have thrice the margin general other food products lo unnattu. So is it the same way that you also keep it like what is the market? Let's be with the market. No, I'll make sure, because I am very lazy and I worked my ass off to get to this position. I know that because నేను చాలా సీరియస్ గా, ఇప్పుడు బేకింగ్ అనగానే యూట్యూబ్ లో 4 రెసిపీలు చూసి స్టార్ట్ చేసేస్తారు. బట్ నేను సీరియస్ గా ఒక ఆల్మోస్ట్ 1 year ఎవ్రీ సింగిల్ డే ఐ టుక్ దిస్ యాజ్ అ ఫుల్ టైమ్ 9 to 5 ఎవ్రీ డే. ఐ ట్రైడ్ ఎ రెసిపీ ఆర్ ఎ టెక్నిక్ ఆర్ సంథింగ్ ఆర్ ద అదర్. సో yeah, I to value my time and to value my skills and my efforts, I charge. So Okay. if you value that, and if you have budget, yes, I am your Okay. baker. సో యా, ఐ డోంట్, ఒకళ్ళు తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు పర్ సపోజ్ నేను ఆస్టిన్ కి వచ్చినప్పుడు నేను కాలిఫోర్నియాలో ఛార్జ్ చేసేదానికి ఫ్రాంక్లీ స్పీకింగ్ 20% ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ కేక్స్. ఈవెన్ టిల్ డేట్ ఇప్పుడు నా కేక్స్ దే స్టార్ట్స్ ఫ్రమ్ $250, whereas there are people who make for $50. Wow. Yeah, I have no complaints. Whoever values the cake, they'll come to me. I'm doing it everything legally. If your budget is $50, you can go to them. నేను వచ్చాక ఐ ఇంక్రీజ్, అందరికి చెప్పి మీరు మినిమం ఇంత చేయాలి, మనకి ఇంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చెప్తే దే ఇంక్రీజ్ ద బేస్ ప్రైస్. నేను ఫార్మ్ చేసిన టీమ్. బట్ అదర్ దాన్ దట్ ఇప్పటికి ఇంకా ఊరికే యూట్యూబ్ లోంచి నేర్చుకుని, ఎందుకు నా దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా 50-60కి అమ్ముతున్నారు. ఇట్స్ దేర్ లాస్. అంటే నువ్వు లాంగ్ రన్ లో బర్న్అవుట్ అయిపోతావు, అండ్ దే హ్యావ్ టు లెర్న్ ద హార్డ్ వే, అంతే. ఓకే, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు దట్ sailing at two boats at the same time. So my journey is also same like that. I started my food business, my cafe 3 years ago, but earlier to that I was working in IT and still working in IT. But nene vanta cheyanu, I have a team who does that. But still there's a lot of background work that goes, and everybody asks me like, how do you handle 2 jobs at Chepesi? And there are a lot of content creators who say that content creation itself will take, full time, and then you have to spare time for your family, and your cake business is thriving, workshops. How do you manage all that? And mainly, I know we say that women can multitask and all, but there's a lot of mental pressure also, kada, that I have to do this. Too many demands వచ్చినప్పుడు, what is that meditation for you which keeps you sane? Okay, through all these things, I'm gonna sail calmly. మెడిటేషన్ ఇట్ సెల్ఫ్. సో ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ఆఫ్టర్, అంటే చాలా లాస్ట్ 6 months లో రియల్లీ నేను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను, బికాస్ ఐ హ్యావ్ ఎ టీనేజర్. సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు అండ్ ఫ్రో, అండ్ మై మెంటల్ హెల్త్ ఈస్ నాట్ దట్ గ్రేట్. ఐ స్టార్టెడ్ థెరపీస్, ఐ స్టార్టెడ్ మై వర్కౌట్స్ బ్యాక్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఎవ్రీథింగ్, బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంటెంట్ క్రియేషన్ లో ఉండటం వల్ల ద one thing we shouldn't do is we shouldn't be on phone for longer time, but that unfortunate that we'll be on phone for longer time, which will paralyze our brain definitely. So trigger avatam, ఇవన్నీ చాలా తగ్గించుకోవాలి. సో నేను ఐ స్టార్టెడ్ సుదర్శన్ క్రియ అగైన్. నేను ఎప్పుడో 10 years బ్యాక్ నేర్చుకున్నది అగైన్ ఐ స్టార్టెడ్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ. అండ్ ఐ స్లీప్ ప్రాపర్ 8 to 9 hours. అసలు దాంట్లో నేను కాంప్రమైజ్ అవ్వను.
maybe that is working, that is helping as of now. These are helping, but yeah, it is not. ఇప్పుడు అందరూ నన్ను కూడా అడుగుతారు అసలు హౌ ఆర్ యూ మేనేజింగ్ ఎవ్రీథింగ్ అని. నేను ఇప్పుడు కేక్స్, నా క్లాస్ ఉన్న రోజు నేనేం కంటెంట్ చేయను కదా, సో ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ క్లాస్. నాకు కేక్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఐ సెగ్రిగేట్. నేను అలాగే సేమ్ కంటెంట్ కూడా ఇప్పటిదాకా నేను, దిస్ ఈస్ ద రీజన్ నేను ఎక్కువ ప్రమోషన్స్ చేయను ఎవరైనా అడిగినా. బట్ ఐఎమ్ స్టార్టింగ్ నౌ బికాస్ నేను కేక్ ఆర్డర్స్ తగ్గించేసాను కాబట్టి ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ ఫినాన్షియల్లీ. సో ఐ ఆమ్ స్టార్టింగ్ ప్రమోషన్స్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యాజ్ మచ్ రిలవెంట్ యాజ్ పాసిబుల్. అవి కూడా లైక్ నా కంటెంట్ తోనే ఎలా రిలేట్ అవుతున్నారో వాటిల్లోనే ఇంక్లూడ్ చేసేటట్టు ఐఎమ్ ట్రయింగ్ ఆల్ దట్. బట్ యా, ఇంకొకటి ఏంటంటే కంటెంట్ క్రియేషన్ కి ఎస్పెషల్లీ నేను చేసేలాగా థీమ్స్ అనుకుని చేసేలాగా మైండ్ బ్రెయిన్ చాలా పనిచేయాలి కదా. సో మీకు ఇలా వచ్చేది ఐడియా. సో సో ఇట్ ఈస్ రియల్ ఐ మీన్ కొంచెం టాక్సింగ్, బట్ యా ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది వెన్ ఇట్ గోస్ గుడ్ అండ్ గెట్ గుడ్ రివ్యూస్ అండ్ సీయింగ్ ఆల్ ద మెసేజెస్. Yeah. I think I won't say a lot, but I've seen recent content. I was like, where does she get these ideas and how is she flowing? And creativity itself is a flow that I think should happen for all that ideas. I think because this podcast is dedicated for women entrepreneurs, do you think, of course, entrepreneurship itself is challenging. Being a woman, is there any additional challenges? Because అంటే నేను ఇప్పటి వరకు చేసింది most of them are from India, so I don't know the landscape in US. So does it differ? Is it comparatively better there? What are your thoughts on that? యాక్చువల్లీ ఇండియాలో ఐ ఫీల్ ఇట్స్ కొంచెం ఈజీ ఏమో, అంటే బికాస్ వీ హ్యావ్ హెల్ప్ మ్యాన్ పవర్ ఇస్. అంటే ఇప్పుడు నేను కేక్ చేయటం వరకు ఓకే, బట్ తర్వాత సింక్ చూసి వీ కాంట్ లీవ్ ఇట్ లైక్ దట్, మనమే క్లీన్ చేసుకోవాలి. లక్కీలీ fortunately I have a very supporting husband, like he take cares most of the things, but yet few things ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫుల్ ఎక్సైటెడ్ గా ఒక కేక్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది చేద్దాం అని స్టార్ట్ చేస్తా. నేను మార్నింగ్ కేక్స్ ఉన్నప్పుడు ఐ వేకప్ ఎట్ 5 o'clock, సో డిస్టర్బెన్స్ ఉండదు అని ప్రశాంతంగా ఇలా ఎక్సైటెడ్ గా చేస్తుంటే 7:30కి అలా మా పాపో ఎవరో ఒకళ్ళు లేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏంటి అది అవ్వగానే మళ్ళీ స్టార్ట్ చేసి, మనకి మూడు రావడానికి టైం పడుతుంది దాంట్లోకి వెళ్ళటానికి ఆ ఫ్లో. మళ్ళీ అది స్టార్ట్ చేయగానే లంచ్ కి ఏం వండుతున్నావు, ఇవి బయట తెచ్చుకుందామంటే దే ఆర్ రెడీ, వెళ్ళి తీసుకొచ్చేస్తారు. బట్ ఆ డెసిషన్ మనం తీసుకోవాలి కదా, దట్స్ మెంటల్లీ టాక్సింగ్. Decisions చాలా మందికి, I don't know if ఇది తెలుసో లేదో, especially for women entrepreneurs, I'll tell you, decision making అనేది it causes fatigue. And the more decision that we make, we know that lot of these online apps అంటే Swiggy, Zomato, Zepto ఇవన్నీ కూడాను they make our lives easier అని అనుకుంటాము. But maybe we'll cook our food in 30 minutes, but to select our food we take like 1 hour. And that 1 hour, our brain uses maximum power to make a decision based on price. They have given you so many filters. So not only in that, in anything to make a decision itself, a fatigue anedi chala untundi, which we consciously don't see, which will impact. So I just wanted to share that, which I learned in my therapy. So I was talking about like men, right? And nenu, because I'm into the restaurant business, I've seen most of the manpower that we get, marketing that we get, networking that happens. Men in restaurant business, వాళ్ళకు నెట్వర్క్ ఉంటుంది, like one person they know other and all that. But when I started out, right, we didn't have lot of, అంటే baking లో ఉన్నారు, but they're doing it from home as a side hustle, but not as a full-time business. There are very less women, and when I connect with them, they tell that I don't see any networking groups and all. I am thrilled to know that you not only created a group and you are mentoring them as well. You're like, we do meetups once in a while. We all meet. We'll talk about how the market is, everything. Yeah, there are people who use it and do stuff, but we'll call them out and చెయ్యొద్దు, దిస్ ఈజ్ ఆర్ థింగ్, సో వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అని చెప్తాం. చేస్తే లేకపోతే లేదు. బట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టు హ్యావ్ దట్ కమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్, రాదర్ దాన్ హ్యావింగ్ దోస్ బ్లాక్ షీప్స్ హియర్ అండ్ దేర్. Is this group only for women, or is it for all, anyone, like irrespective of gender, anyone who is into food business or only baking? How did this group come out? This group is only for home bakers.
because Okay. back in California, I was added in such group by some other good people, and they are my friends now. So that's how I learned a lot through that group. That group used to be beautiful. We used to have 20-25 people. We used to meet every month. We used to do potlucks. We used to discuss a lot. Every a month లో ఉన్న బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళం. కేక్స్ చేసుకెళ్ళి అసలు బ్యూటిఫుల్ గా ఉండేది. సో దాట్ గ్రూప్ రియలీ హెల్ప్డ్ మీ, అండ్ దట్స్ వాట్ ఐ జస్ట్ ఫాలోడ్ ఆఫ్టర్ కమింగ్ హియర్, బికాస్ ఐ నో హౌ మచ్ ఇట్ మెంట్ టు మీ. దానివల్ల నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో, మెంటల్ గా ఎంత గ్రో అయ్యానో నాకు తెలుసు. సో ఐ డిడ్ ద సేమ్ థింగ్ హియర్. Okay. So I think, yeah, we are close to our end of podcast. I have a couple more questions to close up. So from here, me baking business ki, what is your next steps that you're planning to take? Are you planning to franchise or like open a store? Any ideas on those, or you just wanted to keep it as something that you will be doing? యా, ఫ్రాంచైజ్ అయితే ఆలోచన లేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు spend more energy on baking, because I right now I am in a space, creative space, and I want to get into movies back. So my goal is that for now, but my goal బేకింగ్ కి వచ్చినప్పుడు, లైక్ నా బిజినెస్ కి వచ్చి గోల్ ఏంటి అంటే, ఐ వాంట్ టు సెటప్ క్లాసెస్ ఇన్ ఎవ్రీ స్టేట్. సో That's I, a I, I so I want to travel all over US for the work to teach cakes. So wow. that's my goal. Okay, so that sounds really exciting. I really hope that we'll see a lot of your workshops coming up. So, మీరు online workshops కూడా చేస్తారా? You do only offline? I do online workshops also. But yeah, Okay. last 6 months నుంచి I didn't, because of various India వచ్చాను, వచ్చాక few things happened, so కుదరలేదు. I'm getting so many requests, but very soon I'll be doing, once the school starts, August or September లో I'll be taking online and offline classes. Okay. సో వన్ మోర్ క్వశ్చన్ ఇస్, ఇందాక మీరు ఆ సిచ్యువేషన్ చెప్పారు కదా, కేక్ చేయాలనుకుంటున్నాను, టిఫిన్, లంచ్ అండ్ ఎవ్రీథింగ్. సో యువర్ మామ్, యువర్ హోమ్ మేకర్, యువర్ అ బిజినెస్ పర్సన్, ఆల్ దీస్ థింగ్స్ యువర్ వేరింగ్ దిస్ క్యాప్స్. ఈ ఇన్ బిట్వీన్ స్పేసెస్ లో హౌ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆర్ హౌ షుడ్ ఎనీ ఉమెన్ హూ ఇస్ కేటరింగ్ టు సో మెనీ డిమాండ్స్ మేక్ దట్ టైమ్? బికాస్ ఇవన్నీ అయిపోక సర్లే తర్వాత తిందాం, విల్ డూ ఇట్ లేటర్ అని విల్ లూజ్ అవర్ సెల్ఫ్. So how do you Yeah. have that discipline to take care of yourself? And then do you actually do it? And how do you share that with other women? Like, I'll try to. My hormones forced me to do this. See, I was there. I went through that burnout phase. But I realized once you are aging, నీకు తెలుస్తుంది, నువ్వు ఇంకా నీకు అంత సీన్ లేదు బాడీకి. యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ, నాట్ జస్ట్ బ్రెయిన్ అని. సో వన్స్ వీ కామ్ డౌన్ అండ్ లిసన్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. నాకు యాజ్ ఐ సెడ్, ఐ వేకప్, ఇప్పుడు హాలిడేస్ అని కొంచెం బద్ధకంగా లేట్ గా లేస్తున్నా, కానీ ఐ ఆల్వేస్ వేకప్ ఎట్ 5 o'clock. సో 5 to 6 ఈజ్ మై టైం. నేను మెడిటేషన్ చేస్తానా, సంథింగ్ ఆర్ ద అదర్, అండ్ బట్ నా స్కెడ్యూల్ నా చేతిలో ఉంటుంది కాబట్టి, తర్వాత కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయాక ఐ విల్ గో టు జిమ్ 1.5 hours. ఐ లవ్ వెయిట్ ట్రైనింగ్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను. So I'll do that weekly thrice or 4 times depending on my coach and all. సో ఇది నేను డెఫినెట్ గా. అండ్ యాజ్ ఐ సెడ్, నాకు చాలా సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నేను వాళ్ళంతా నాకు చాలా డ్యూరింగ్ ద పీరియడ్స్ కానివ్వండి, లేకపోతే అలాంటి టైంలో ఐ డోంట్ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కౌచ్ అంటే నన్ను ఎవ్వరు మూవ్ చేయరు కూడా. కావాల్సినవన్నీ నా దగ్గరికి వస్తాయి, జస్ట్ బికాస్ దే డోంట్ కుక్ మచ్. మా హస్బెండ్ కి కుకింగ్ రాదు, హీ డస్ ఎవ్రీథింగ్ ఎల్స్. He'll order food, he'll get food. So everything comes to me. He'll make sure of that. So emotional and mental support matters more, like from a partner, than the maybe. I think physical support also matters, but when emotional and mental support, let it be from partner or family, it really matters. And one more thing I wanted to know is, like, what do you think about support system? Ante women who are in challenging situations, like అంటే బిజినెసెస్ ఇలాంటివి అన్ని కట్ త్రోట్ ఉంటాయి, అంటే their source of income depends on it, financial stability ledu, they want financial independence, and their income depends on the business. Alanti vallaki, what would be a suggestion that you would share? one thing is
డోంట్ గో బై అదర్స్. ఇప్పుడు నేను ఇన్ని చెప్పా కదా, సో ఐ ఫార్మ్డ్ ఎ కమ్యూనిటీ, మీరు ఈ ప్రైస్ చేయాలి, ఇవన్నీ చెప్పాను. బట్ ఎట్ ద ఎండ్ ఇదంతా చేయగలిగే వాళ్ళకి, లైక్ ఇఫ్ దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ మీ. బట్ ఫర్ యూ, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యుయేషన్, నువ్వు $25 తీసుకుని 10 కేకులు చేయడానికైనా, లుక్ వాట్ వర్క్స్ ఫర్ యూ. $25 తీసుకుని 10 కేకులు చేయడం కన్నా నువ్వు కొంచెం స్కిల్ పెంచుకొని ఒక కేక్ 250 చేయడం ఈజ్ డెఫినెట్లీ బెటర్. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ టు యూ. సో నీ స్కిల్ కి నువ్వు 25 కరెక్ట్ అనుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ బికాస్ ఫినాన్స్, నీకు డబ్బులు ఉండటం అన్నిటికన్నా ఇంపార్టెంట్. అందరు చెప్తారు మోరల్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఫక్ దట్. యూ యూ కమ్స్ ఫస్ట్, యువర్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. సో డూ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. నువ్వు ఎవరిని మోసం చేయకుండా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే డూ దట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వర్క్ యువర్ యాస్ ఆఫ్, అండ్ బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అండ్ యా, అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఐ డోంట్ నో మెనీ పీపుల్, నాకు 100% తెలియదు కానీ స్మాల్ బిజినెస్ కి బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. సో ప్లీజ్ గో త్రూ దెమ్, గెట్ దట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అసలు గిల్ట్ ట్రిప్ లోకి వెళ్ళొద్దు. మీరు ఏం చేస్తున్నా ఇట్స్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో డూ దట్. నాలంటోళ్ళు అన్ని కూర్చుని తినేవాళ్ళు 100 చెప్తారు మోరల్స్, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని 100 చెప్తారు. డోంట్ లిజన్. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఒకళ్ళని మోసం చేయకుండా, ఒకళ్ళని హర్ట్ చేయకుండా, వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ రైట్, డూ ఇట్. Yeah. I దాని వల్ల think మార్కెట్ క్రాష్ అవ్వదు, ఏం కాదు. Do it. trusting our own instincts matter more. Exactly. Yeah, I think I want to remind all the followers and viewers who see this that follow everyone, follow whoever you like on Insta, but you make your own path. And also during this, I just wanted to mention about VHub. It's a women entrepreneur hub started by Telangana government. And it's been Awesome. running 6 years successfully. And that's how I joined. After joining there, it's all free. Any woman can walk in with an idea and they can come out with a product or service or anything. They support women to network and everything they do. ఇప్పుడు మీరు చెప్పిన లోన్స్ కానీ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ దే హెల్ప్ us what kind of licenses we need to take. So just type VHub in Google, you will be able to find it. Now, one more thing I wanted to know is during this journey, I know there could have been a lot of challenges even on a daily basis. Do you want to share any of your biggest challenges and biggest happiest moment? And that first order or that biggest order which will remain in your heart or which made you keep going, or that challenge which you will never forget, something like that. ఫస్ట్ ఆర్డర్, నా ఫస్ట్ ఆర్డర్ ఐ ఆల్వేస్ రిగ్రెట్. నేను చాలా తక్కువ చార్జ్ చేసా, బట్ ఫస్ట్ కేక్ కదా, ఐ స్పెండ్ లైక్ 4-5 days ఆన్ దట్. ఐ స్టిల్ రిగ్రెట్ దట్. బట్ తక్కువ చార్జ్ చేశారు, కొంతమంది అయితే ఫ్రీగా ఫస్ట్. యా, దట్ ఈస్ దేర్ టు. అండ్ ద క్లయింట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్, నేను తను టూటీ ఫ్రూటీ కేక్ అడిగితే ఐ సెడ్ టూటీ ఫ్రూటీ స్వీట్ ఎక్కువ అవుతుంది విత్ ఫాండ్, షీ వాంట్స్ ఎ ఫాండెంట్ కేక్, ఫాండెంట్ బటర్ క్రీమ్ కేక్ అంతా అవుతుందంటే, నో ఇట్స్ ఓకే, నాకు టూటీ ఫ్రూటీ ఇష్టం మా హస్బెండ్ కంటే, ఓకే అని చేసి ఇస్తే షీ సెడ్ కేక్ లుక్ అంతా చాలా బాగుంది, కేక్ స్వీట్ ఎక్కువైందని పడేసామని చెప్పారు. ఐఎమ్ లైక్ ఓకే, సో ఇట్ హ్యాపెన్స్. బట్ ద బెస్ట్ మెమరీ అంటే నాకు అవార్డ్ రావటం. అట్ ద సేమ్ టైం నేను మా అబ్బాయి ఇద్దరం పార్టిసిపేట్ చేసాం, వాడికి కూడా వచ్చింది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ మాకు వచ్చాయి. సో దట్ ఈస్ వన్ గ్రేట్ మెమరీ బేకింగ్ కి సంబంధించి, నా కెరియర్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి, మార్క్ జకర్బర్గ్ అసోసియేట్ కి వాళ్ళ బాబు బర్త్డే కి ఐ మేడ్ ఏ కేక్ అండ్ మార్క్ ఈజ్ ఆల్సో దేర్. Yeah, these two are really good. And challenges ante, I always love, I work better under pressure. I don't know if it's a good thing, but ఇప్పుడు నాకు సండే కేక్ ఉంది అంటే సాటర్డే స్టార్ట్ చేస్తే నేను చాలా ఇదిగా చేయగలను. బట్ ఐ నో నేను ఫ్రైడే కల్లా, థర్స్డే ఫ్రైడే స్టార్ట్ చేస్తే ఐ విల్ హ్యావ్ టైం తప్పులు ఏమన్నా అయితే రెక్టిఫై చేసుకోవడానికి. బట్ టచ్ వుడ్ ఇప్పుడు దాకా అవ్వలేదు. సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దట్. Okay, I think I've covered most of them. I'll just see if there's any interesting questions. So those who have asked stupid questions and who tried to bring obscenity into a very useful, informative podcast that is going on for women, I've
blocked those people, removed them from the live. So let me just see what questions. I don't see probably అంటే అది లైవ్ లోనే కనిపిస్తుంది అనుకుంటా. మీదే ఊరు? ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ టు స్క్రోల్ అప్ Yeah, అండ్ I don't think ఓకే. ఎనీథింగ్ రిలేట్ సంబడి యాజ్ మీరు ఇంట్లోనే నేర్చుకున్నారా, ప్రాక్టీస్ ఓకే. చేశారా అని. ఎస్ ఎస్, నేను మొత్తం ఇంట్లోనే ప్రాక్టీస్ చేశాను. బట్ ఐ టుక్ 2-3 క్లాసెస్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్, అంటే 1 day వర్క్ షాప్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఒక 2-3 అటెండ్ అయ్యా ఇన్ మై ఎంటైర్ కెరియర్. Okay. Yeah, and అపార్ట్ do ఫ్రమ్ దట్ you want to నథింగ్. share anything about pricing? Ante, because even for me, right, when I started, pricing was a very difficult thing. Ante, I shouldn't overprice, I shouldn't underprice. I need to work out not just ante products ki manaku idea untundi. Na service ki nenu enta charge cheyali. This is the nominal amount. How did you like confidently fix on something? సో ఆర్లీ పే ఇస్ ఎ మస్ట్. ఎవరైనా ఇప్పుడు కేక్స్ చేసే వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇది ఒకటి ఆన్సర్ చేస్తా. వెన్ డిడ్ షీ స్టార్ట్ బేకింగ్? నేను 2016 లో యుఎస్ కి మూవ్ అయినప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఎక్కడా లేదు, యూట్యూబ్ అండ్ సెల్ఫ్ టాట్ మాక్సిమం 90%. ఒక 10% కొన్ని టెక్నిక్స్ కి, లైక్ ఫిగర్స్ చేయడానికి, అలాంటి టెక్నిక్స్ కి 1 day వర్క్ షాప్స్ ఒక 2-3 అటెండ్ అయ్యాను. సో దట్స్ ఇట్ నిహారిక. యా, కమింగ్ టు యువర్ క్వశ్చన్, మీరేమడిగారు? ప్రైసింగ్ గురించి అడిగాను. హౌ డిడ్ యూ ఫైనలైజ్ ఆర్ వర్క్ అరౌండ్? అంటే మీ ప్రైసింగ్ హస్బెండ్ ఏమైనా ప్రైసింగ్ హెల్ప్ చేశారా? ఎవరైనా హెల్ప్ చేశారా? సంథింగ్. దట్ గ్రూప్ ఓన్లీ వి ఫార్మ్ కదా, కాలిఫోర్నియా గ్రూప్ లోనే డిస్కస్డ్ అండ్ వి కేమ్ అప్ విత్ దాట్, బికాస్ అన్ని ఐటమ్స్ వేసుకుని, సో ఎంత ఆ ఖర్చు ఎంత అవుతుందో వేసుకుని, దానికి మన వర్క్ కి మన వాల్యూ ఎంత ఇస్తున్నామో, ఆర్లీ ఎంత వేసుకుంటున్నామో చూసుకుని, బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ బిజినెస్ ఇదే అవుతుంది. ఇప్పుడు కేక్ ఖర్చు 25 అయితే మనం 30కి అమ్ముతున్నాం అంటే మనకి $5 ప్రాఫిట్ అనుకుంటారు. దట్స్ నాట్ రైట్. నువ్వు స్పెండ్ చేసే టైం, నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవాలి. నువ్వు స్పెండ్ చేసే టైం, ఇప్పుడు నువ్వు 5 hours స్పెండ్ చేస్తే, ఆర్కి ఇక్కడ మినిమం వేజ్ ఈజ్ $15. సో నువ్వు ఎక్స్ట్రా 5 hours స్పెండ్ చేస్తున్నావు అంటే $75 వేసుకుని, ఆ తర్వాత దాని మీద నువ్వు ఎంత వేసుకుంటున్నావో అది నీ ప్రాఫిట్. $5 ప్రాఫిట్ కాదు. నువ్వు స్పెండ్ చేసే టైం అంతా, నీ గ్యాస్, నువ్వు ప్రతిదీ యూ హ్యావ్ టు పుట్. ఇంట్లో గ్యాస్, వెహికల్, నువ్వు ఆ సామాన్ తెచ్చుకోవడానికి వెళ్తున్న వెహికల్, ఆ టైం, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కనెక్ట్ అండ్ కలెక్ట్. Yeah, so also a tip, guys, that మీ అందరికి డిఫికల్ట్ అవుతే చాట్ జీపీటీ is free of cost. Put all your ingredients and everything on chat gpt. It will tell you how much to cost. It will find even the current prices and everything. So women especially who are watching this, who don't have financial literacy, మీకు మనీ అర్థం అవ్వట్లేదు, ప్రైజెస్ ఏమీ అర్థం అవ్వట్లేదు, బట్ యూ వాంట్ టు స్టార్ట్ సమ్వేర్, గో హెడ్, స్టార్ట్ ఇట్. సో like Aparna Garu, she started at some point, I started at some point, and 6 years or 10 years, we are still doing our businesses because we started at some point. So start before you're ready, that I always say. And I think I've covered most of my questions, and I don't see anything related to entrepreneurship. I think they love your content a lot. We all do, and they have a lot about it. But okay, someone is asking me about my job. Yes, I did work at Wipro at some point. So I'm sorry if I don't remember you. But anyways, thanks for everyone who joined this live. And thanks for all the people who will find this useful after we post this. Just one last thing I want to say is, if you start a business, invest your time to learn the skills than investing lot of money. Once you're skilled, money follows. But డబ్బులు ఎక్కువ పెట్టేసి స్కిల్ లేకపోతే it won't last for long. So always invest your time rather than money. ఏ స్కిల్ అయినా. So ఇప్పుడు lot of people, even with Aparna, like you can see that she started at home. If needed, she went for a workshop, and now she's doing workshop for anyone who needs it. Tanu vachesi promote chesi everyone should go for workshop and cheppatledu. Whoever wants it, come ahead and take it. Meeku ekkada help kavalo, tana mistakes nunchi tana learnings share cheyadaniki, that will be a great platform.
but it is not mandatory. After to start with some basic, start with something you learn on the go. You have a lot of these workshops. She conducts online workshops, so anyone who is interested in baking workshop, I think you will find it useful. We'll even tag her page here. And yeah, so with that, we are towards the end of our podcast. And once again, it was lovely talking to you, Aparna Garu. Same Thank you here, so much same for here. making time. Yeah. Same here, Gautami. Nice talking to you. Thank you for Okay. having me. Yeah. Okay then. Bye bye. Bye bye. Bye, guys.